స్తోత్రం పరిశుద్ర గొప్ప దేవ మహాపరిశుద్ర యేసు ప్రభువానికి వందనాలు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవునైనా ఇది వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవో నీకే వందనాలు యేసు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్ లార్డ్, ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ లార్డ్. యేసు ప్రభువా మా మధ్యలో మీరు దిగండి నాయనా. ఐ బ్రింగ్ డౌన్ యువర్ హోలీ స్పిరిట్ బిట్వీన్ us లార్డ్. ఈ స్క్రీన్ ముందు ఎవరెవరైతే కూర్చున్నారో యేసు ప్రభువా వాళ్ళలో మీరు దిగునుగాక యేసు ప్రభువా. ఈ ఆరాధనలంతట్లో మీరు మహిమ పొందండి నాయనా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసు ప్రభువా. నేను ప్రతి ఒక్కరిని ఆరాధన చేసి మహింపరచాలనైనా కార్యాలు మీరు జరిగించండి యేసు ప్రభువా. చూసే ప్రతి వాడిని మీరు దీవించండి నాయనా, మీరు ఆశీర్వదించండి యేసు ప్రభువా. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలు కూడా మీరు తీర్చండి. ప్రతి అంధకార దుష్ట మంత్ర తంత్ర శక్తులను యేసు నామములో పతలో బంధిస్తున్నాను. విడుదల కెలదారు షిరియల రబార్ హస్తరు షిరియల రోజునాన్. యేసు ప్రభువా నువ్వు మా దేవుడు అయినందుకు నీకు వందనాలు యేసు ప్రభువా. యేసు ప్రభుని మేము కొలుస్తున్నాం నాయనా, యేసు ప్రభుని మేము ఆరాధిస్తున్నాం నాయనా. యేసు ప్రభు గురించి మేము సువార్త ప్రకటించబోతున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రకటించబోతున్నారు. వాళ్ళని మీరు అభిషేకించండి యేసు ప్రభువా. వాళ్ళ ద్వారా మీ కార్యాలు మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతిమయమైన పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ఎవ్రీవన్ కీప్ ప్రైజింగ్ బై క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. క్లాప్ 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 క్లాప్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతియగు యెహోవాను సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి అందరూ కలిసి. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను కురిపించిన యేసుని స్తుతిద్దాం. ఆకాశము నుండి మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. బండలోని మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికి ఇచ్చెదము. అందరూ కలిసి పాడి అగ్ని అభిషేకాన్ని పొందుకుందాం. అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము.
సేవకు ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునికిచ్చెదము. పాట నంబర్ 83, సాంగ్ నంబర్ 83. నీలోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీతోనే ఉండాలని కోరుచున్నాను కదా. మనమందరము దేవునితో ఉండాలా. మన కోరిక ఏమని ఉండాలా? దేవునితో ఉండాలా. దేవునిలో నీవు నేను కలిసిపోవాలా. ఆ యొక్క ఆత్మలో నీ ఆత్మ కలిసిపోవాలా పరమాత్మలో కదా. ఈ లోకం విడిచి దేవునితో ఉండాలని నీ కోరిక ఉండునుగాక. పాట పాడుతూ చప్పట్లు కొడదాము, దేవుని ఆరాధిస్తాము. అందరం చప్పట్లు కొడతాం, దేవుని ఆరాధిస్తాము. దేవా నీలోనే ఉంటా ప్రభువా, ఈ లోకాన్ని చూడను తండ్రి, నీతోనే ఉంటా యేసయ్యా. నీవే కావాలి ప్రభువా. నాకు నీ ప్రేమ అంటే ఏమిటో మాకు చూయించేసయ్యా. నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నీవే కావాలని కోరుచున్నాను, నీవే కావాలని కోరుచున్నాను, నీలాగే ఉండాలని కోరుచున్నాను, నేను నీలాగే ఉండాలని కోరుచున్నాను. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే చాలు. అవును ప్రభువా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను. నా హృదయం బాల్యము నుండి చెడ్డదేసయ్యా, నా హృదయం బాల్యం నుండి చెడ్డదేసయ్యా. క్రొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా, కొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా. నీ హృదయమే నాకు ఇయ్యి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. అవును ప్రభువా, నీ హృదయాన్ని ప్రభువా నాకు ఇవ్వండి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయండి ప్రభువా. నీతోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను, నేను నీలోనే ఉండాలని కోరుచున్నాను, నీతోనే ఉండాలని కోరుచున్నాను. ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా, ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా. ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా, ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. ప్రభువా, నీ ప్రేమను నాలో పోయండి ప్రభువా, నీలాగే మార్చివేయి. మళ్ళొకసారి పాట పాడదాము. నీ ప్రేమను నాలో పోయి యేసయ్యా. అవును ప్రభువా, నన్ను నీ ప్రేమ నాకు కావాలా ప్రభువా. ఈ లోకం యొక్క ప్రేమ వద్దు తండ్రి, నీ ప్రేమ యేసయ్య ప్రేమ నన్ను నీలాగే మార్చివేయండి ప్రభువా. నీ ప్రేమను అందరం కలిసి పాడదాం ఈ పాట. నన్ను నీలాగే
మార్చివేయండి యేసు ప్రభు. నీలాగా నీ హృదయమే నాకు నీ హృదయమే యేసయ్యా. హల్లెలూయా. నేను నీలాగా ఉండాలి ప్రభు. నీ నేను నీలాగా ఉండాలి యేసయ్యా తండ్రి. యేసయ్యా. ఈ లోకంలో కాదు ప్రభు. నీలాగే నీలాగే పరిశుద్ధంగా 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 నన్ను మార్చండి యేసయ్యా. నేను నీలాగే ఉండాలి ప్రభు. నీలాగా పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా 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 పరిశుద్ధంగా నన్ను మార్చండి యేసయ్యా. నన్ను మార్చండి. నేను నీలాగా ఉండాలి ప్రభు. నీ ప్రేమ నన్ను పోయండి యేసయ్యా. నన్ను నీలాగా మార్చివేయండి ప్రభు. ఆ సిలువ ప్రేమతో నన్ను నింపండి ప్రభు. హల్లెలూయా. నన్ను నీలాగే మార్చివేయండి యేసయ్యా. నీ ప్రేమను నాలో పోయండి ప్రభు. నన్ను నీలాగే మార్చివేయండి యేసయ్యా. హల్లెలూయా. నీ ప్రేమను నాలో పోయండి ప్రభు. నన్ను నీలాగే మార్చివేయండి ప్రభు. నాలో పోయి యేసయ్యా. నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నీ ప్రేమే నాకు చాలు యేసయ్యా. నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నీ హృదయమే నాకు యేసయ్యా. నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నీ హృదయమే నాకు యేసయ్యా. నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నీలోనే ఉండాలని కోరుచున్నాను. నీతోనే ఉండాలని కోరుచున్నాను. నేను నీలాగే ప్రభు. నీతో ఉంటా యేసయ్యా. నా జీవితకాలం అంతా నా జీవితకాలమంతా నువ్వు కావాలి ప్రభు. నువ్వు కావాలి యేసయ్యా. నువ్వు కావాలి ప్రభు. పరిశుద్ధుడా. నీలాగే నేను ఉండాలి యేసయ్యా. నీలాగే కోరుచున్నాను. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నన్ను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు ప్రభా. నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. నేను నీలాగే. హల్లెలూయా. నీకు ఎలా ఉండాలనుంది? నీకు ఎవరిలాగా ఉండాలనుంది? దేవునిలాగా నీకు ఉండాలనుందా? ఆయన పోలికలను ఉండాలనుందా? ఆ కోరిక నీకుందా? దేవునిలాగా నువ్వు ఉండునుగాక. ఆయన పరిశుద్ధతలను ఉండునుగాక. ఆయన ప్రేమలను ఉండునుగాక. ఆయన హృదయమే నీకు ఉండునుగాక. దేవునిలాగా నువ్వు మార్చబడునుగాక. ఆయన పోలికలను మార్చబడునుగాక. ఆయన యొక్క పరిశుద్ధమైన స్వరూపము నీకుండునుగాక. నీకు ఎలా ఉండాలని కోరుచున్నావు? నీకు ఎలా ఉండాలా? లోకంలో ఉంటావా? దేవుల్లో ఉంటావా? ఈ రోజే కోరుకో. ఇప్పుడు కోరుకో. నేను నీలాగే ఉంటా ప్రభా. నేను నీలాగే ఉంటా యేసయ్యా. నేను నీలాగే ఉంటా ప్రభా. నేను నీలాగే ఉంటా యేసయ్యా. ఇంకా పాపంలో ఉన్న నీవు దేవుడు చూస్తున్నాడు. నేను పిలుస్తున్నాడు. ఆయన ప్రేమను నీకు ఇస్తున్నాడు. ఆయన ప్రేమతో నేను నింపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి కోరుకో. నేను ఇలాగుంటా ప్రభా. నేను ఇలాగుంటే యేసయ్యా. నీతో ఉంటా నా జీవిత కాలం అంతా. నా జీవిత కాలం అంతా అంతం వరకు నేను ఇలాగుంటా యేసయ్యా. నేను నీలాగుంటా ప్రభా. వేదలాశ్చర్యాలు నాలో ఉన్న పాపం అంతా తీసేయండి ప్రభా. నాలో ఉన్న ప్రభా నీకు హేయమైన ఏమని ఉంటే తీసేయండి తండ్రి. ప్రభా నన్ను పరిశుద్ధపరిచి నేను నీలాగుంటా ప్రభా. నీ పోలికలో నడుస్తాను యేసయ్యా. నన్ను నీలాగా మార్చివేయండి. నీలాగా మార్చివేయండి యేసయ్యా. నన్ను నీలాగా మార్చివేయండి. అడుగుదామందరం దేవా నన్ను నీలాగా మార్చివేయండి ప్రభా. నా కుటుంబం నీలాగా మారునుగాక. నీ పోలికలో మారునుగాక. లోకంలో మేము ఉండడానికి వీల్లేదు. నీ పోలికలో నీ యొక్క స్వరూపంలో మేమందరం ఉండునుగాక. హల్లెలూయా. పాపివైన నిన్ను దేవుడు తన పోలికలో ఇప్పుడు నిన్ను మారుస్తున్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతున్నాడు. ఆ పోలికలను ఉండనుగాక.
ఆయన స్వరూపంలో నువ్వు ఉండనుగాక, ఆయన ప్రేమలో నువ్వు ఎడబాయక అంతం వరకు నిలిచిపోనుగాక. దేవుడిని నడిపించబోతున్నాడు, భయపడకు. హల్లెలూయా. ఆయనలో నిన్ను చేర్చుకుంటాడు. నీవు ఆయన ఏకమవబోతున్నావు. నీ ఆత్మ పరమాత్మ కలిసి ఏకంగా మారబోతుంది. ఆయనలో నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. సదాకాలము రేపు ఆయన రాజ్యంలో కూడా ఆయనను ఎదుర్కోవడానికి దేవుడు నీకు శక్తినిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి కోరుకో, దేవా నీలాగా నేను ఉండిపోతా, నీలాగే నన్ను మార్చివేయండి ప్రభువా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన స్వరూపంలో మార్చుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం చేత అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. హల్లెలూయా. హృదయంలో ఈ వాక్యం రైతులు విత్తనంగా పడాలా, అది చెట్టు మొలవాలా. ఈ కార్యం మీరు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 1 కొరింథీ 5వ అధ్యాయం. पहला कुरिन्थियों की पुस्तक उसका 5वां अध्याय। పోయినసారి చూసినాం దేవుని రాజ్యం శక్తితో కూడినది. पिछले हफ्ते हमने ये देखा कि प्रभु का राज्य जो है वो उस सामर्थ्य शक्ति से भरा है। కేవలం వాక్యం చేతనే కాదు, केवल वचन के जरिए ही नहीं, దేవుని శక్తితో. खुदा की शक्ति के द्वारा। వాక్యం ఉండాలా, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలా. वचन भी रहना चाहिए और पवित्र आत्मा की शक्ति भी होनी అప్పుడు चाहिए। నీవు దేవుని రాజ్యంలో ఉంటావు, నీవు దేవుని రాజ్యాన్ని స్థాపన చేస్తావు. तब तुम खुदा के राज्य में रह पाओगे और खुदा के राज्य की स्थापना भी तुम कर पाओगे। హల్లెలూయా. हालेलुया। 5వ अध्याయం చూస్తే 5वें अध्याय में हम ये देखें ఇక్కడ तो కొరింథీ సంఘంలో यहाँ पर कुरिन्थी की कलीसिया में కొందరు దేవుని నమ్మి थोड़े लोग खुदा को मानकर మరి పాపంలో కూడా కనబడతా ఉన్నారు. वे लोग पाप में भी गिर रहे हैं। దేవుని నమ్మి खुदा को मानकर మరి పాపంలో కూడా కనబడతా फिर ఉన్నారు. वे पाप में भी दिख रहे हैं। అట్లాంటి వారితో మాట్లాడుతా ఉన్నాడు. ऐसे लोगों से बात करते हैं। ఏమని మాట్లాడుతున్నాడంటే, क्या कहते हैं it उनसे? is reported commonly that there is fornication among you, and such fornication is not so much as named among the Gentiles, that one should have his father's wife. హల్లెలూయా. हालेलुया। అంటుండు, कहते हैं మీలో కొందరు పాపంలో ఉన్నారు, तुम में से थोड़े लोग पाप में हैं। అలాంటి పాపం అన్యులు కూడా చేస్తలేరు. वैसे पाप जो अन्य जाति के लोग भी नहीं करते हैं। అన్యులు తెలియక పాపం చేస్తా ఉన్నారు, जो अन्य जाति के लोग हैं वे अनजाने में पाप करते हैं, కానీ నువ్వు తెలిసి పాపం చేస్తున్నావు. लेकिन तुम सब जानकर जो पाप करते हो। ఎందుకంటే వాక్యంలో పాపం ఏందో క్లియర్ గా తేటగా తెలియపరచబడింది. क्योंकि वचन में पाप क्या है ये साफ साफ बताया जाता है। అంతేకాదు నీ మనసాక్షి తెలుసు పాపం ఏందో. और तुम्हारा मन भी ये जानता है कि पाप क्या है कहकर। అలాంటి పాపాన్ని విడిచిపెట్టు. ऐसे पाप को तुम छोड़ दो। అలాంటి పాపం చేస్తే ऐसा पाप अगर तुम करोगे అది तो వాక్యానుసారంగా సరిగా కాదు. वो वचन के अनुसार सही नहीं है। అంటే అన్యులు కూడా అలాంటి పాపం చేస్తలేదు, అలాంటి పాపం నీవు చేస్తున్నావు అంటున్నాడు. कहते कि अन्य जाति के लोग भी वैसा पाप नहीं करते जैसा पाप तुम कर रहे हो। మీలో కొందరు, तुम में थोड़े लोग, అందరు కాదు, सारे लोग नहीं, కొందరు. थोड़े लोग। ఎవరైనా అట్లా ఉంటే ఈ రోజు సరి చేసుకుంటున్నాడు. अगर कोई वैसा व्यक्ति है तो वो अपने आप को सुधार ले। అట్లాంటి వాడిని 4వ వచనం అంటున్నాడు, ऐसे व्यक्ति के विषय में कहते 4th वचन में लिखा In गया the है, name of our Lord Jesus Christ, when ye are gathered together, and my spirit with the power of the Lord Jesus Christ. Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया। అంటుండు, कहते हैं నేను దూరంలో ఉండొచ్చు, मैं दूर रहता हूँगा, కానీ యేసుక్రీస్తులో लेकिन प्रभु यीशु मसीह में, ఆత్మలో మీతో కలిసే ఉన్నా అంటున్నాడు. आत्मा में तुम्हारे संग मिलकर ही हूँ मैं। In the name of our Lord Jesus Christ. हमारे प्रभु यीशु मसीह के नाम ఈ में। నామం ఎత్తంది కృత నిబంధన లేదు. बिना इस नाम के नया नियम तो है ही नहीं। నువ్వు ఏది చేసినా ఆ యేసుక్రీస్తులో చేయమంటున్నాడు. तुम जो कुछ भी करते हो वो यीशु मसीह के नाम में करने को कहते हैं। ప్రార్థన యేసుక్రీస్తులో చేయి. प्रार्थना तुम यीशु मसीह के नाम में करो। హల్లెలూయా. हालेलुया। దయ్యాలను ఎలగొట్టేది యేసుక్రీస్తులో చేయి. शैतानों को भगाना जो वो यीशु मसीह के नाम में करो। హల్లెలూయా. हालेलुया। అనేకులకు ప్రార్థన చేసేది, విడుదల ప్రార్థన చేసేది యేసుక్రీస్తులో చేయి. और अनेक लोगों को छुटकारा दिलाने वाली प्रार्थना जो है वो यीशु मसीह के नाम में तुम करो। మరి బాప్తిజం ఎందుకు ఆ నామంలో చేయవు? फिर बपतिस्मा क्यों यीशु मसीह के नाम में नहीं देते हो? మరి ఆ నామంలో ఎందుకు తీసుకోవు? क्यों उस नाम में नहीं लेते हो In the बपतिस्मा? name of our Lord Jesus Christ, whole New Testament says. पूरा नया नियम ये कहता है कि हमारे प्रभु यीशु मसीह के नाम में लेना चाहिए హల్లెలూయా. बपतिस्मा। ఇది దేవుని हालेलुया। నామమై ఉన్నది. ये उस खुदा का नाम है। అందుకే యేసు అంటాడు, ప్రభువా నీ నామములో నేను ఇక్కడ వచ్చిన, నీ నామాన్ని నేను ప్రజలకు తెలియపరచడానికి ఈ లోకంలో వచ్చిన అంటాడు. इसलिए यीशु मसीह कहते हैं खुदा मैं आपके उस नाम को इस दुनिया को बतलाने के लिए मैं उस नाम को लेकर आया हूँ कहते हैं। కాబట్టి యేసుక్రీస్తు నామం అనేది యెహోవా యొక్క నామమే. यीशु मसीह ये जो नाम है वो उस यहोवा खुदा का ही नाम है। అదే రక్షణ నామం.
वही है उद्धार का नाम। హల్లెలూయా హల్లెలూయా। మనని దేవుని కలిపే నామం, हमें खुदा से मिलाने वाला वो नाम, మనని ప్రజలను కలిపే నామం అది। हमें उस प्रजा से मिलाने वाला नाम है वो, అందరం కలిసి దేవునితో కలిసే నామం। और हम सब मिलकर जो है उस प्रभु से मिलने वाला नाम। యేసుక్రీస్తులో నేను మీతో కలిసి ఉన్న ఆత్మలో ఉంటున్నాను। यीशु मसीह में जो है उस नाम में मैं तुम्हारे संग आत्मा में मिलकर ही हूँ। అలాంటి పాపం చేసిన వానికి శరీరం నాశనం అయిపోతున్నది। ऐसा पाप करने वाले व्यक्ति का शरीर जो है वो नाश हो जाता है, కానీ ప్రభు దినం రోజు ఆత్మ రక్షణలోకి వస్తుంది అంటున్నాడు। लेकिन उस प्रभु के दिन जो है उसकी आत्मा उद्धार में आएगी। హల్లెలూయా। హల్లెలూయా। కాబట్టి పాపం చేసే వారితో మాట్లాడుతున్నాడు, దేవుని నమ్మి పాపం చేసే వారితో మాట్లాడుతున్నాడు। खुदा को मानकर जो लोग पाप करते हैं उन लोगों से बात करते हैं, నువ్వు సరిగ్గా అంటున్నాడు, तुम अपने आप को सुधार लो। అది ఒక పులుపు లాంటిది, वो एक प्रकार का खमीर है, అలాంటి పులుపు తీసే అంటున్నాడు। ऐसा खमीर अपने में से दूर कर दो। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా హల్లెలూయా। కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, खुदा यूं कहता है, యోహాను 3:3 ప్రకారము, यूहन्ना पुस्तक 3 अध्याय 3 वचन के अनुसार, ఎవరైనా కొత్తగా జన్మిస్తే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడని। जो कोई भी नए सिरे से जन्म लेता है वो केवल उस खुदा के राज्य को देखता है। అంటే పాపం విడిచిపెట్టి माने पाप को छोड़कर, దేవుడు ఉన్నాడని తెలుసుకొని, खुदा है इस बात को जानकर, దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని, खुदा की शरण में अपने सारे पापों को जो है स्वीकार పాపం करके, లేని జీవితం జీవిస్తూ, पाप के बिना ऐसा जीवन जीते हुए, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, एक पवित्र जीवन को जीते हुए, అట్లాంటి వాడు దేవుని రాజ్యాన్ని చూస్తున్నంట। ऐसा व्यक्ति जो वो उस खुदा के राज्य को देखता ఏం है। రాజ్యము? कौन सा राज्य है वो? దేవుని రాజ్యం। खुदा का राज्य। ఏం రాజ్యము? कौन सा राज्य है वो? దేవుని రాజ్యం। खुदा का राज्य है वो। హల్లెలూయా। हालेलुया। దేవుని రాజ్యంలో ఉండును గాక। खुदा के राज्य में तुम रहने पाओ। అది భూలోకంలో స్టార్ట్ అయింది అంటున్నాడు। उस राज्य की स्थापना जो इस पृथ्वी पर हुई है। హల్లెలూయా। हालेलुया। యేసు చెప్పే మాటలు यीशु मसीह की సువార్తల్లో। यीशु मसीह की जो कही हुई बातें उस समाचार। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। మత్తయి, మార్కు, లూకా, యోహాను రాస్తా ఉంటాడు, मत्ती, मरकुस, लूका, यूहन्ना की पत्रियों में ये लिखते हैं, దేవుని రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడనే స్టార్ట్ అయింది అంటున్నాడు। खुदा का राज्य कहाँ है पूछने पर उसकी शुरुआत यहीं से ही हुई అంటే कहते हैं। దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యము। खुदा का राज्य माने नीति व धार्मिकता का राज्य। హల్లెలూయా। हालेलुया। పాపం విడిచిపెట్టిన ప్రజల రాజ్యము। जिन लोगों ने पाप छोड़ दिया वैसी प्रजा का राज्य है वो। ఇంకో రాజ్యం ఉన్నది, एक और राज्य है, అది పాప రాజ్యము, वो है पाप का అదే राज्य, సైతాన్ రాజ్యము। वही है शैतान का राज्य। హల్లెలూయా। हालेलुया। ఈ రెండు రాజ్యాలు బైబిల్లో రాస్తున్నది, పొలిటికల్ రాజ్యాల గురించి రాసలేదు। जो है इस बाइबल में केवल 2 राज्य के विषय में लिखा गया, राजनीतिक राज्यों के विषय में नहीं है। కాబట్టి చరిత్ర చెప్తున్నది పొలిటికల్ రాజ్యాల గురించి। इतिहास कहता है राजनीतिक राज्यों के विषय में। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। हालेलुया। బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, మనుషులారా పాపం విడిచిపెట్టి దేవుని రాజ్యంలో చేరండి అని। बाइबल यह कहता है कि हे मनुष्य, तुम अपने पापों को छोड़कर प्रभु के उस राज्य में तुम आ जाओ। హల్లెలూయా। हालेलुया। ప్రతి బిడ్డ పాపం విడిచిపెట్టును గాక। हर एक व्यक्ति अपने सारे पापों को छोड़ देने पाए, భూలోకమంతా దేవుని రాజ్యంలో వచ్చును గాక। इस पूरी पृथ्वी पर जो है खुदा का राज्य आने पाए। హల్లెలూయా। 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 ఎందుకంటే యేసు వస్తున్నాడు, क्योंकि यीशु मसीह जो है वो आ रहे हैं, ఆకాశం మీదకి దిగుతున్నాడు, वो आसमान पर से उतरने ఆ वाले हैं దేవుని రాజ్యాన్ని ఏలడానికి। उस खुदा के राज्य में वह राज करने के लिए। హల్లెలూయా। అందుకే हालेलुया। పరలోక ప్రార్థనలో చెప్తా ఉంటాడు, इसलिए परलोक की प्रार्थना में एक बात कही ఈ जाती है, మాట ప్రతివాడు రోజు అనును గాక। इस बात को हर एक व्यक्ति प्रतिदिन कहना నీ चाहिए రాజ్యం వచ్చును గాక। कि प्रभु आपका राज्य आने ఓ पाए, దేవా నీ రాజ్యం వచ్చును గాక। हे खुदा आपका राज्य आने ఈ पाए, భూలోకం మీదకి వచ్చును గాక। आपका राज्य इस पृथ्वी पर आने ఆ पाए। రాజ్యం స్థాపన చేయడానికి మమ్మల్ని వాడుకో దేవా। आपके राज्य की स्थापना करने के लिए प्रभु आप हमें इस्तेमाल करो। నీవను నన్ను వాడుకో దేవా। आपको ऐसा कहना है कि प्रभु आप मुझे इस्तेमाल నీ करो రాజ్యాన్ని భూమి మీద స్థాపన कि చేయాలా। मैं आपके राज्य की स्थापना इस पृथ्वी पर అంటే करूं। మనుషుల్లో పాపాన్ని తొక్కేయాలా। माने इंसानों के अंदर से पाप को पूरी तरह से दबा देना है, नाश పాపం करना నుంచి है, ప్రజల్ని బయటికి లాగాల। उस पाप से प्रजा को बाहर निकालना है, ఆ నరకం పోయే ప్రజల్ని బయటికి లాగాల। नरक जाने वाली उस प्रजा को बाहर निकालना ఆ है। పౌలు భక్తుడు వేదనతో రాస్తా ఉన్నాడు, हाँ, पौलुस वो बड़े ही दुख के साथ इस बात को लिखते అరే हैं ఈ సంఘంలో పాపం కనబడుతుంది, कि इस कलीसिया में पाप दिख रहा है। వాళ్ళు మరి పాపం ఒప్పుకొని పాపం విడిచిపెట్టిన వాళ్ళే वे लोगों ने अपने पापों को स्वीकार करके उन पापों को छोड़ दिया है, మళ్ళీ పాపంలో పడ్డారు వీళ్ళు। लेकिन फिर वे पाप में गिरे हैं। ఆ సంఘాన్ని సరి చేయాలన్న ఆలోచనతో రాస్తా ఉన్నాడు। उस कलीसिया को ठीक करने की इस सोच के संग वो ये लिखते हैं। హల్లెలూయా। हालेलुया। పౌలు భక్తుడు కోరేది సంఘంలో అందరూ పరిశుద్ధులుగా ఉండాలని। पौलुस वक्त यही चाहते कि उस कलीसिया के सारे लोग जो पवित्र रहने पाए। హల్లెలూయా। కాబట్టి हालेलुया। ఇప్పుడు కూడా మరి లోకమంతా మరి దేవుని బిడ్డల సంఘం ఏర్పడుతుంది కాబట్టి దాంట్లో చేరిన వాళ్ళందరూ పాపం లేకుండా ఉండను గాక। इसलिए पूरी दुनिया भर में जहाँ कहीं भी प्रभु की जो कलीसिया है उसमें आने वाले सारे लोग जो बिना पाप के पवित्र लोगों के समान रहना चाहिए। హల్లెలూయా। हालेलुया। వాడు క్రొత్త జన్మ ఎత్తే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు। जो व्यक्ति एक नए सिरे से जन्म लेता है वो केवल खुदा के राज्य को देखता है। దాని తర్వాత 5వ వచనం అంటాడు యోహాను 3:5లో, यूहन्ना की पुस्तक 3 अध्याय 5वें वचन में ये लिखते हैं, ఎవరైతే నీటి జన్మ ఎత్తాడో, जो कोई भी पानी का जन्म लेता है తర్వాత ఆత్మ జన్మ ఎత్తాడో, और दूसरा आत्मा का जन्म लेता है, వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడంట। वो उस खुदा के राज्य
राज्य में प्रवेश करता है। హల్లెలూయా हालेलुया। మనమంతా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం हम सब जो है उस खुदा के राज्य में प्रवेश करेंगे। నీటి జన్మేద్దాం पानी का जन्म लेंगे हम ఆత్మ జన్మేద్దాం और जो है आत्मा का जन्म लेंगे। మీలో నీటి జన్మ ఎత్తిండొచ్చు तुमने पानी का जन्म लिया होगा। హల్లెలూయా हालेलुया। యేసుక్రీస్తులో నీటి జన్మ यीशु ఎత్తిండొచ్చు मसीह के नाम में तुमने जो पानी का जन्म लिया होगा, ఇప్పుడు ఆత్మ జన్మెత్తు अब जो है आत्मा का जन्म तुम्हें लेना పరిశుద్ధ है। ఆత్మ జన్మెత్తు पवित्र आत्मा का वो जन्म तुम्हें होना ఆత్మతో है। నింపబడు आत्मा से तुम्हें परिपूर्ण होना రోజు है। ఆత్మతో నింపబడు हर दिन तुम खुदा की उस आत्मा से परिपूर्ण होना। లూకా సువార్తలో పరలోక ప్రార్థనలు రాసినప్పుడు लूका की पुस्तक में जब परलोक की प्रार्थना के विषय में लिखते हैं, హల్లెలూయా हालेलुया, మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచే అనే మాటకు हमारे प्रतिदिन का आहार आप हमें दीजिए कहकर इस बात को, అక్కడ తినే ఆహారం గురించి మాట్లాడతలేడు वहाँ पर हम जो शारीरिक रीति से खाने वाले आहार के विषय में नहीं कहते हैं। దాని వివరణ తర్వాత రాస్తాడు శిష్యులు అడిగినప్పుడు जब जो है चेले पूछते हैं उसका विवरण बाद में लिखा गया है। హల్లెలూయా हालेलुया। అనుదిన ఆహారం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంతో ఇస్తాడు అడిగితే అని प्रतिदिन आहार माने जब हम खुदा से मांगते तो है कितना ही बहुतायत से खुदा अपनी पवित्र आत्मा को हमें देते हैं। కాబట్టి పరిశుద్ధ ఆత్మ రోజు పొందుకోవాలా माने पवित्र आत्मा हमें हर दिन पानी అంటే चाहिए। అనుదిన ఆహారం उसे प्रतिदिन का आहार कहा పరలోక जाता है। ప్రార్థనలో ఉంటుంది परलोक प्रार्थना में जो वाक्य लिखा है, యేసు నేర్పించిన ప్రార్థన यीशु मसीह ने जो सिखाया है वो प्रार्थना। హల్లెలూయా हालेलुया। అనుదిన ఆహారం అంటే రోజు పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడతా ఉండు प्रतिदिन का आहार माने आप प्रतिदिन खुदा की उस पवित्र आत्मा से खुद को भर लो, అప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడతావు तब आप पवित्र आत्मा के जरिए चलाए जाते हो, అప్పుడు పాపంలో పడవు तब तुम पाप में नहीं गिरते हो, అప్పుడు దేవుని రాజ్యంలో ఉంటావు तब तुम खुदा के उस राज्य में रहते हो, ప్రవేశిస్తావు उसमें तुम प्रवेश करते हो। నీటి జన్మ ఆత్మ జన్మెత్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు पानी वाला जन्म और आत्मा का जन्म पाओगे तो तुम उस खुदा के राज्य में प्रवेश करोगे। చూడండి చూడడం వేరే ప్రవేశించడం వేరే देखो, देखना अलग है और उसमें प्रवेश करना अलग है। హల్లెలూయా हालेलुया। యోహాను 3:5 వచనం మీరు రెండు పరిశీలించండి जो है यूहन्ना पुस्तक 3 अध्याय उसका 3 वचन और उस 3 अध्याय का 5वां वचन, आप इसे बड़े ध्यान से पढ़िएगा। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। అందరూ దేవుని రాజ్యంలో వచ్చును గాక सारे लोग उस खुदा के राज्य में आने पाए, అన్ని దేశాల కొరకు ప్రార్థన చేద్దాం इसलिए हम सारे देशों के लिए प्रार्थना करेंगे। హల్లెలూయా हालेलुया। అమెరికా రష్యా యూరోప్ లో ఎన్ని దేశాలు ఉన్నాయో ఇంకా ఆసియా ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని ఖండాలు ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ప్రార్థన చేద్దాం అన్ని దేశాల్లో వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు కానీ అక్కడ పాపరాజ్యం కూలాలా దేవుని రాజ్యం రావాలా అని ప్రార్థన చేద్దాం इस दुनिया के जितने सारे देश है, जितने सारे खंड, जितने सारे राज्य है, उन सब के लिए हम प्रार्थना करेंगे कि हर एक देश, हर एक राज्य में जो पाप का राज्य है वो जो है नाश होना और हर एक देशों में खुदा का राज्य जो है वो आने पाए। హల్లెలూయా ఈ हालेलुया। దేవుని రాజ్యం స్థాపన చేయడానికి దేవునితో మాట్లాడుతుండే ఈ రోజు इस खुदा के राज्य की स्थापना करने के विषय में आज प्रभु तुमसे बात करता है। దేవుని రాకడకు ఎత్తబడే సంఘాన్ని సిద్ధం చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు प्रभु के आगमन के लिए उठाए जाने वाली कलीसिया को तैयार करने के लिए प्रभु आज के दिन तुम्हें बुलाता है। దేవుని రాజ్యం खुदा का राज्य, హల్లెలూయా हालेलुया, పాపరాజ్యం కూలును గాక पाप का राज्य वो नाश होने पाए దేవుని రాజ్యం స్థిరం అవును గాక और खुदा का राज्य वो स्थिर होने पाए, స్థాపన అవును గాక जो है वो सावन होने पाए నీ ద్వారా तुम्हारे जरिए। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। నీ ద్వారా దేవుని శక్తి ఉన్నది तुम्हारे पास खुदा का वो सामर्थ, वो शक्ति है। 4వ వచనం చూస్తున్నాం దేవుని चौथा రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉంది क्योंकि खुदा का जो राज्य है बातों में नहीं लेकिन उसकी शक्ति उसकी सामर्थ्य में है। నీలో దైవ శక్తి ద్వారా సైతాన్ శక్తులు కూల్తాయి కాల్తాయి నాశనం అవుతాయి బూడిదైతాయి तुम्हारे अंदर मौजूद खुदा की उस दैविक शक्ति के जरिए शैतानी शक्तियां पूरी तरह से नाश होती है, जलकर वो खाक हो जाती है లోకమంతా पूरी दुनिया भर నువ్వు की में। ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే లోకమంతా కార్యం జరుగుతుంది तुम जहाँ कहीं भी रहकर प्रार्थना करते हो पूरी दुनिया भर में ये कार्य होता है। కాబట్టి ఒక బుక్ పెట్టుకో इसे तुम एक किताब रख लो, దాంట్లో లిస్ట్ పెట్టుకో उसमें एक पूरी सूची रखो। అమెరికా రష్యా మొదలుకొని ఎన్నెన్ని దేశాలను అన్ని రాయి దాంట్లో చిన్న దేశం దాకా अमेरिका और रशिया से लेकर जो है सारी दुनिया के सारे देश, छोटे से छोटा देश भी उसके नाम आप लिखो। రాసి लिखकर ప్రతి దేశం కొరకు ప్రార్థన చేయి हर एक देश के लिए तुम प्रार्थना करो। ఆ దేశంలో उस देश में, పాపరాజ్యం సైతాన్ రాజ్యం మోసకరమైన రాజ్యం కూలాలా उस देश का जो है पाप का राज्य, धोखाधड़ी देने वाला वो राज्य जो है वो नाश होने पाए। హల్లెలూయా हालेलुया। నీతి రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం దేవుని రాజ్యం స్థాపన అవును గాక पवित्र धार्मिकता से भरा हुआ खुदा का वो राज्य वहाँ पर उसकी स्थापना होना कहकर प्रार्थना करो। ప్రజలందరూ విడుదల పొందుతా ఉండాలా सारे देश की प्रजा जो है वो छुटकारा पाना। ఆయా దేశంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు అనవసరం అది जिस जिस देश में जो जो सरकार है हमें उससे कोई लेना देना नहीं है। రాజుల కొరకు ప్రార్థన చేస్తాం బాగా ఏలాలని हाँ, हम उन राजाओं के लिए प्रार्थना करेंगे कि वे अच्छे तरीके से राज करें, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కాబట్టి क्योंकि बाइबल में लिखा है इस विषय में, इसलिए। हालेलुया। చెప్పిండు రాజుల కొరకు ప్రార్థన చేయి यीशु मसीह ने कहा कि राजाओं के विषय में प्रार्थना करो వాళ్ళు బాగుండాలా ప్రజల్ని బాగు చూసుకోవాలని कि वे लोग अच्छे रहें और लोगों को अच्छे से वे राज करें। అది పొలిటికల్ సిస్టమ్
वो है राजनीतिक व्यवस्था। బైబిల్ మాట్లాడేది, నేను మాట్లాడేది, పౌలు మాట్లాడేది ఆ రాజ్యం గురించి కాదు. बाइबल जो कहता है, पौलुस भक्त जो कहता है, मैं जो कहता हूँ, वो उस जो है दुनिया के राजनीतिक ఆత్మ राज्य नहीं, సంబంధమైన రాజ్యం ఉంది. आत्मिक संबंधित राज्य है। పాప రాజ్యం, एक है पाप का राज्य ఇంకోటి నీతి రాజ్యం, और दूसरा धार्मिकता वाला राज्य। సైతాన్ రాజ్యం, एक है शैतान का राज्य ఇంకోటి దేవుని రాజ్యం. और दूसरा खुदा का राज्य। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పాప రాజ్యం, సైతాన్ రాజ్యం కూలాలా. पाप का राज्य, शैतान का जो राज्य, वो पूरी तरह से नाश होना। ప్రతి దేశంలో हर एक देश में దేవుని రాజ్యం రావాలా. खुदा का राज्य हर एक देश में आना चाहिए। हालेलुया। కాబట్టి అంటున్నాడు ఇక్కడ, कहते हैं यहाँ पर, కాబట్టి మీరు పాపం చేస్తూ మరి దేవుల్లో ఉంటూ ఏదో మీరు గొప్పగా చెప్పుకోకండి అంటున్నాడు. तुम जो है खुदा में हो लेकिन तुम पाप करते हो, लेकिन इस विषय में तुम जो है घमंड करते हो अपने विषय में। మీకు తెలియదా क्या तुम ये नहीं जानते కొంచెం పులుపు మొత్తం పిండిని పులువ చేస్తదని? कि थोड़ा सा खमीर पूरे गूंथे हुए आटे को खमीर खमीर कर देता है। కొంచెం పులుపు పిండిలో వేయండి, పిండి అంతా పులుస్తుంది. जो है थोड़ा सा खमीर उस आटे में डालो, वो पूरी तरह से खमीर हो जाता है। కాబట్టి పాపం అనే పులుపు మీలో ఉండొద్దు అంటున్నాడు. इसलिए कहते हैं पाप नामक खमीर तुम में रहना नहीं चाहिए। కొత్త పిండిలో పాపం అనే పులుపుని వేస్తే మొత్తం పిండి ఖరాబ్ అవుతుంది, పాడైతుంది. नया गूंथे हुए आटे में अगर थोड़ा सा भी खमीर डालोगे तो वो उस आटे को पूरा खराब कर देगा। మీరు అర్థం చేసుకోండి, तुम इस बात को समझो, యేసుక్రీస్తు మన పస్కా బలి అయి ఉన్నాడు. जय कि यीशु मसीह हमारे लिए उस फसह का बलिदान है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో उस पुराने नियम में ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వస్తప్పుడు इजरायली प्रजा जब मिस्र देश से बाहर निकल रही थी, ఐగుప్తు అనే పులుపును जो है मिस्र नामक उस खमीर को వాళ్ళలో ఉండకుండా उनमें ना रहना चाहिए ఐగుప్తు कहकर, అనే యొక్క పాపం అనే పద్ధతుల యొక్క పులుపు जो है मिस्र देश के पाप के तरीकों नामक वो खमीर వాళ్ళలో ఉండకుండా उनमें ना रहना चाहिए వాళ్ళు कहकर, బయటికి రావాలా. वो लोग उसमें से बाहर आना है। ఐగుప్తు దేశంలోకి బయటికి उस రావాలా. मिस्र देश से उन्हें बाहर आना है, వాళ్ళు బయటికి రావాలా. वो लोग बाहर आना है। అక్కడ పస్కా బలి జరిగిన తర్వాత బయటికి వచ్చారు. वहां पर फसह का बलिदान होने के बाद ही वे बाहर आए हैं। పాస్ఓవర్ సాక్రిఫైస్. जो है पैसोवर सैक्रिफाइस माने फसह का बलिदान जो हुआ है। హల్లెలూయా. हालेलुया। పస్కా బలి అయిన తర్వాత బయటికి వచ్చారు. फसह का बलिदान होने के बाद ही वे लोग बाहर आए ఆ हैं। పస్కా బలి రక్తం, ఆ పశువు యొక్క రక్తం బలి అయిన తర్వాత బయటికి వచ్చారు. जो है वो फसह का जो बलिदान हुआ है, उस बलि पशु के लहू के बहने के बाद ही वे बाहर ఆ आए हैं। గొర్రె పిల్ల యొక్క రక్తం చిందించిన తర్వాత బయటికి వచ్చారు. वो मेमने का लहू जब बहाया गया, छिड़का गया, उसके बाद ही वे लोग मिस्र देश से बाहर आए हैं। ఇంకా మీదట వీళ్ళలో ఐగుప్తు కనపడకూడదు. अब से इनके अंदर वो मिस्र जो है वो नहीं दिखना चाहिए। ఐగుప్తు అనే పులుపు కనబడొద్దు. मिस्र नामक वो जो है खमीर उनमें नहीं दिखना चाहिए। కొత్త ప్రజలుగా బయటికి వస్తున్నారు. एक नई प्रजा के रूप में वे बाहर आ रहे हैं। పస్కా బలి రక్తం కారిన తర్వాత క్రొత్త జనాంగంగా బయటికి వస్తున్నారు. फसह बलिदान के लहू के बहने के बाद वे एक नई प्रजा के रूप में वहां से बाहर निकल के आ रहे हैं। హల్లెలూయా. हालेलुया। వీరికి దేవుడు యెహోవా. इनका जो खुदा है वह है यहोवा। హల్లెలూయా. నిజ हालेलुया। దేవుని మీద నమ్మకం పెట్టి నడిచే ప్రజలు, सच्चे खुदावन पर विश्वास रखकर चलने वाली प्रजा है वो। ఈ లోకానుసరణ పాపపిక ఆచరణల వల్ల ఉండదిగా. इस दुनिया के संबंधित पाप के रीति रिवाज उनमें अब नहीं रहेंगे। కొత్త ప్రజ, కొత్త జనాంగం, కొత్త దేశం, एक नई प्रजा, एक नए लोग, एक नया देश है वे, కొత్త రాజ్యం. एक नया राज्य है वो लोग, ఐగుప్తు రాజ్యం కాదు. वो कोई दूसरा राज्य नहीं। పస్కా బలి రక్తం తర్వాత బయటికి వచ్చారు వాళ్ళు. फसह के बलिदान के बाद वे वहां से निकले हैं। మా యొక్క ఐగుప్తు అనే పులుపు లేకుండా బయటికి వచ్చారు. बिना उस मिस्र के खमीर के वे निकल के आए हैं। అట్లనే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే పస్కా బలి మన బలి రక్తం. जो है उसी प्रकार से नए नियम में यीशु मसीह का जो बलिदान ये है, वो उस फसह का बलिदान। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏ పస్కా రక్తము, जो है कौन सा फसह का बलिदान लहू? Christ our Passover is sacrificed for us. Hallelujah. हालेलुया। Hallelujah. हालेलुया। యేసుక్రీస్తు మన కొరకు బలి అయిపోయిండు పస్కా బలి రక్తం గార్చడానికి. यीशु मसीह हमारे लिए वो बलि हुए हैं, क्योंकि वो फसह का बलिदान, वो लहू को बहाने के लिए वो कुर्बान हुए हैं। కాబట్టి ఐగుప్తు అనే పులుపు వాళ్ళలో ఉండకూడదు. मिस्र नामक खमीर उनमें नहीं रहना चाहिए। కొత్త నిబంధన నిజ స్వరూపం ఏంటంటే పాపం అనే పులుపు మనలో ఉండకూడదు. नए नियम में जो सच्चा स्वरूप है वो ये है कि पाप नामक खमीर हमें नहीं होना चाहिए। ఒకవేళ నువ్వు పడిపోతే ఈ రోజు జ్ఞాపకం చేసుకో, పస్కా బలి రక్తమైన యేసు రక్తం యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకో. अगर आज के दिन तुम पाप में गिर चुके तो उस फसह के बलिदान का लहू जो है यीशु का लहू, इस बात को तुम याद करो। మన కొరకు యేసుక్రీస్తు బలి అయిపోయిండు పస్కా బలి పశువులాగా. हमारे लिए यीशु मसीह बलि हुए हैं उस फसह के बलिदान के पशु के रूप में। Hallelujah. Hallelujah. Therefore let us keep the feast not with old leaven,
neither with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. Hallelujah. Hallelujah. కాబట్టి మనలో इसलिए हम में ఆ పాత పులుపు ఉండకూడదు. वो पुराना जो खमीर है वो हमें नहीं होना అది चाहिए। ఒక పండగ ఆచరిస్తాం మనం. जो है हम एक त्योहार के समान इस बात को అంటే मनाएंगे, నువ్వు పండగ చేయడం కాదు, माने तुम इसका त्योहार या पर्व मनाना नहीं, నీలో పాపం తీసేయి. तुम्हारे अंदर से पाप को दूर कर दो, నీలో పాపం తీసేయి. तुम्हारे अंदर से पाप को दूर कर నీలో दो, పాపం తీసేయి. तुम्हारे अंदर से पाप को दूर कर दो, పవిత్రత, పరిశుద్ధత, తగ్గింపు, సత్యము ఇవన్నీ నీలో ఉండును గాక. तुम्हारे अंदर पवित्रता, परिशुद्धता जो है, खुद को झुकाना और ये नम्रता तुम्हारे में रहनी चाहिए। రోజు నీకు పస్కా పండగని तुम्हारे लिए प्रतिदिन ही फसह का पर्व है। సైతాన్ శోధన వస్తది. शैतान तुम्हें शोधित करता है, వాడు పులుపు నీలో ఎలా అని చూస్తా वो तुम्हारे ఉంటాడు. अंदर खमीर डालने को देखता है, ఆ పాపమైన పులుపు నీలో ఎలా అని చూస్తా उस ఉంటాడు. पाप नामक खमीर को वो शैतान तुम्हारे अंदर डालने को देखता है। నీ యొక్క శరీరము, तुम्हारा जो शरीर నీ है, ఆత్మ, तुम्हारी నీ आत्मा, యొక్క ప్రాణము तुम्हारा प्राण యేసు రక్తం చేత పవిత్రమైంది. वो यीशु के लहू के जरिए पवित्र हुआ है। కానీ సైతానుడు ఆ పులుపు వేయాలని చూస్తాడు మంచి ముద్దలో. लेकिन जो है वो शैतान इस अच्छे गुथे आटे में जो है वो पाप नामक खमीर डालने को से देखता है, మొత్తం పిండిని పులో చేయాలని చూస్తా ఉంటాడు సైతాన్. और पूरे आटे को वो खमीर से भर देने के लिए वो शैतान देखता ఆ है। పాపం నీలో ఉండకుండా చూసుకో. वो पाप तुम्हारे अंदर ना रहे वैसा तुम देखो। రోజు పస్కా పండుగ నీలో జరుగును గాక. हर दिन वो फसह का पर्व तुम में मनाना जाना चाहिए। హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత నీలో ఉండును గాక. खुदा की सच्चाई जो है, खराई जो है, वो पवित्रता तुम्हारे अंदर रहनी నీలో चाहिए। పాపం రాకుండా చూసుకో. तुम्हारे अंदर जो पाप ना आए जैसा तुम देखो। హల్లెలూయా. హల్లెలూయా. ఆ పస్కా బలి రక్తం నీలో ఎల్లప్పుడూ ఉండును గాక, రోజు ఉండును గాక. वो फसह का बलिदान का लहू प्रतिदिन तुम्हारे अंदर मौजूद रहना चाहिए। ఆ పాపమైన పులుపు నీలో రాకుండా ఉండును గాక. वो पाप नामक खमीर तुम्हारे अंदर बिल्कुल भी नहीं आना चाहिए। Hallelujah. हालेलुया। I wrote unto you in an epistle not to company with fornicators, yet not altogether with the fornicators of this world, or with the covetous, or extortioners, or with idol, for then must you needs go out of the world. Hallelujah. हालेलुया। అంటుండు ఇక్కడ. कहते हैं यहाँ पे Hallelujah. हालेलुया। కాబట్టి లోకంలో మనుషులు పాపంతో ఉంటారు. दुनिया में लोग जो पाप से भरे होते हैं। Hallelujah. हालेलुया। అంటున్నాడు చీకటికి వెలుగుకి ఏం పొత్తు. कहते हैं कि अंधकार और उजाले के बीच में तो बनती नहीं है। వాళ్ళు చీకటి మనుషులు, हाँ, वे अंधकार के लोग हैं, నువ్వు వెలుగు మనుషు. तुम उस ज्योति के व्यक्ति हो। హల్లెలూయా. हालेलुया। కాబట్టి చీకటికి వెలుగు పొత్తు లేదు కదా. इसलिए उस अंधियारे और उस ज्योति के बीच में नहीं बनती है అట్లనే ना। ఆ పాపం చేసే ప్రజల యొక్క పాపంతో నీకేం పొత్తు అంటున్నాడు. इसलिए उस पाप करने वाली प्रजा के उस पाप से भी तुम्हारा क्या लेना देना। వారికి దూరంగా ఉండు. उनसे तुम्हें दूर रहना అంటే వాళ్ళతో चाहिए, కలిసి ఉండు. उनके संग मिलकर रहो, వాళ్ళతో నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. लेकिन उनके संग मिलकर तुम्हें वो पाप नहीं करना వాళ్ళు है। ఏమనుకుంటారు, वो क्या सोचेंगे నా कहकर, స్నేహితులు, वो मेरे दोस्त వాళ్ళు हैं, ఏమనుకుంటారు, वो क्या सोचेंगे నా कहकर, బంధువులు, वो मेरे रिश्तेदार వాళ్ళు हैं, ఏమనుకుంటారు, वे लोग क्या सोचेंगे నా कहकर, అన్నదమ్ములు, ये मेरे भाई हैं, వాళ్ళు పాపం చేస్తున్నారు, वे लोग पाप कर रहे నేను కూడా हैं, చేస్తా, मैं भी करूंगा, వాళ్ళ కొరకు చేస్తా, उनके लिए मैं करूंगा। అంటే దేవుని రాజ్యాన్ని పొడగొట్టుకుంటున్నావు. ऐसा करोगे तो तुम खुदा के राज्य को खो दोगे, నీవు దేవుని రాజ్యంలో ఉండవు. तुम जो खुदा के राज्य में नहीं रहोगे। నువ్వు దేవుని నమ్మిండొచ్చు, तुमने खुदा को माना నువ్వు होगा, పాపం విడిచిపెట్టిండొచ్చు, तुमने पाप करना छोड़ दिया మళ్ళీ होगा, దాంట్లో పడితే अगर फिर उस पाप में गिरोगे నీవు तो దేవుని రాజ్యంలో ఉండవు. तुम खुदा के राज्य में नहीं रहोगे। కాబట్టి జాగ్రత్తగా ఉండు. इसलिए बड़े सावधान रहो, వాళ్ళు ఏమనుకున్నా वो चाहे कुछ भी समझे, నువ్వు గట్టిగా ఉండు. तुम तो खुदा में मजबूती से నేను रहो। దేవుని నమ్మినా ఈ పాపాలు నేను చేయని చెప్పంతే. मैंने खुदा को माना हूँ, ये सारे पाप मैं नहीं करूंगा कहकर कह दो। వాళ్ళనేం ఖండించకు. उन्हें तुम खंडित नहीं करना। వాళ్ళని ఖండించడానికి మనం ఎవరము? हम कौन होते उन्हें खंडित करने वाले? ఎవరి ఇష్టం వాళ్ళది. जिसकी इच्छा उसकी रहती है। హల్లెలూయా. हालेलुया। కానీ నిన్ను చూసి వాడు కూడా పాపం విడిచిపెట్టును గాక. लेकिन तुम्हें देखकर वो व्यक्ति भी अपने सारे पापों को छोड़ ఈ देने వ్యక్తి पाए। చాలా కరెక్ట్గా ఉన్నాడు. देखो ये व्यक्ति कितना सीधा और सच्चा మంచి है, జీవితం ఉన్నది ఆయనకు. इसका अच्छा जीवन है, దేవుని నమ్మి బాగుపడుతున్నాడు ఆయన. खुदा को मानकर ये अच्छे से सुधर रहा है, నీతి జీవితం ఉన్నది ఆయనకు. धार्मिकता का जीवन है అని उसमें। నీ సాక్ష్యం అతన్ని మార్చును గాక. ऐसा आपकी गवाही उस व्यक्ति को बदलने पाए। వాళ్ళు చేసేదాన్ని ఖండిస్తే అది అర్థం లేని పని. उनके किए हुए कामों का अगर आप उनको खंडित करोगे तो ये अर्थहीन बात है, వాళ్ళకి అర్థం కాదు. उनको समझ नहीं आती ये बात। ఖండించకు. तुम उन्हें खंडित ना करो, కానీ వాళ్ళు చేసే పాపంలో నీకు పొత్తు ఉండకూడదు. लेकिन उनके किए हुए पापों से आपको कुछ लेना देना नहीं रहना चाहिए, జాగ్రత్తగా ఉండు. इसलिए सावधान रहो तुम। ఆ కుమ్మరి పురుగు हाँ, वो जो है कीचड़ में लौटने वाला कीड़ा, అది బురదలోనే ఉంటది. वो कीचड़ में ही रहता है, కానీ బురద దానికి అంటకుండా జీవిస్తది. लेकिन वो कीचड़ उसके आंग पर ना लगे जैसा वो जीता है। నీవు కూడా అట్లనే ఉండు లోకంలో. तुम भी इस दुनिया में वैसे ही रहो। వాళ్ళతో ఉండు. हाँ, उन लोगों के संग కానీ रहो, వాళ్ళతో వాళ్ళు చేసే పాపంతో నీకు పొత్తు లేదు. लेकिन उनके करने वाले पापों से तुम्हारा कुछ लेना देना नहीं रहना What चाहिए। have I to do to judge them also that are without? Do not ye judge them that are within?
Hallelujah. Hallelujah. But them that are without God judgeth. Therefore put away from among yourself that wicked person. Hallelujah. Hallelujah. అంటున్న ఇక్కడ कहते हैं ఈ బయట మనుషులు పాపం చేస్తూ ఉంటారు, बाहरी जो लोग होते हैं वे लोग पाप करते हैं, వాళ్ళని తీర్పు తీర్చడానికి నేనెవరిని అంటున్నాడు. उनका न्याय करने वाला मैं कौन होता हूँ, నాకేం హక్కు లేదు. मुझे कोई अधिकार नहीं. కానీ సంఘంలో ఉన్న వాళ్ళకు తీర్పు తీర్చడానికి నాకు హక్కు ఉంది అంటున్నాడు. लेकिन जो कलीसिया में है लोग उनके विषय में न्याय करने का अधिकार है मुझे. దేవుణ్ణి మీరు రక్షణ పొంది పాపం చేస్తే మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేది, మిమ్మల్ని ఖండించేది నాకు అధికారం ఉంది అంటున్నాడు. तुम खुदा को मान कर जो प्रभु में रहते हुए जो है फिर भी तुम पाप में गिरते हो तो तुम्हें इस विषय के लिए खंडित करने का अधिकार है मुझे. బయట వాళ్ళని ఖండించడానికి నాకు హక్కు లేదు అంటున్నాడు. बाहरी दुनिया के लोगों को खंडित करने का अधिकार नहीं है मुझे. దేవుడు బయట వాళ్ళని ఖండించే దినం ఒక రోజు ఉంది. जो है खुदा उन बाहरी दुनिया के लोगों को खंडित करने का दिन एक है. బయట వాళ్ళని జడ్జ్ చేయడానికి ఆ దేవుడు వస్తున్నాడు. बाहर उस दुनिया के लोगों को जो है न्याय करने के लिए वो खुदा आ रहे हैं. చివరి దినాల్లో ఉన్నాం. हाँ, हम अंतिम दिनों में हैं. సైతాను అందరిని శోధిస్తా ఉన్నాడు. शैतान सबको शोधित करता है. జాగ్రత్త పరిశుద్ధులారా, इसलिए हे पवित्र लोगों तुम सावधान ఓ रहो. దేవుని బిడ్డలారా, हे खुदा के बच्चों, ఓ రక్షణ పొందిన వాళ్ళారా, हे उद्धार पाए हुए लोग, జాగ్రత్త నీ జీవితాన్ని కొనసాగించు. तुम बड़े ही सावधानी के संग अपने जीवन को बिताओ. ఇవి చివరి దినాలు. ये अंतिम दिन है. వాడు ఆకాశ నక్షత్రాల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తున్నట్ట, ఊపి ఊపి తోకతో. वो शैतान अपनी दुम से आसमान के सितारों को हिलाकर नीचे गिराने की कोशिश में है. హల్లెలూయా. హల్లెలూయా. నక్షత్రాలు మీరే, वो जो सितारे वो तुम ही लोग हो. వాడు పడేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. वो गिराने की कोशिश कर रहा है. వాని తోక ఆడుతున్నది. उसकी दुम जो है वो घुमा रहा है. వాని తలని దేవుడు చితకదొక్కేశాడు శిలువ మీద. उस शैतान के सिर को जो उस क्रूस पर जो यीशु मसीह ने जो नाश कर ఇప్పుడు दिया है, ఆడేది ఉట్టి తోక. अभी वो सिर्फ अपनी दुम हिला रहा है. సైతాన్ తోకని తొక్కడానికి దేవుడిని పాదాలకు శక్తి ఇచ్చిండు. और शैतान की दुम को कुचलने की शक्ति खुदा ने आपके कदमों में दिया है. కానీ ఆ తోకతో మూడు భాగం నక్షత్రాలని పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నంట. अपने दुम के सहारे से वो 1/3 जो है सितारों को जो है नीचे गिराने की कोशिश में మీరు है. నక్షత్రాల్లాగా ఉండాలి కానీ పడిపోవడానికి వీల్లేదు. तुम्हें सितारों के समान हमेशा चमकते रहना, लेकिन तुम्हें गिरना नहीं है. గట్టిగా ఉండండి. मजबूत रहो ఆ సైతాన్ తోకని తొక్కండి. और शैतान की उस दुम को तुम कुचल दो. యేసు ప్రభు ఆయన తలని చితకదొక్కిండు. यीशु मसीह ने उस शैतान के सर को जो है कुचला है తోకని కాళ్ళ కింద పెట్టిండు. और उसकी उस दुम को प्रभु ने तुम्हारे पैरों के नीचे వాడు रखा ఊపి है. నిన్ను పడేయాలనా లేకుంటే ఆ తోకని నువ్వు తొక్కాలనా? वो तुम्हें हिलाकर गिरा दे, नहीं तो उस शैतान की दुम को तुम जो है अपने पैरों के नीचे कुचल दो. ఆ సైతాన్ తోకని తొక్కుదాం. और शैतान की दुम को हम कुचल देंगे. నీవు పాపంలో పడేయలేదు. तुम्हें बिल्कुल भी पाप में नहीं गिरना है. హల్లెలూయా. హల్లెలూయా. శోధన జయించువాడు ధన్యుడు. जो उस शोधन पर जीत पाता है वे इंसान धन्य है. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాకడకు ఆ సైతాన్ చేతికి ప్రజల్ని విడుదల చేస్తాం. खुदा के आगमन के लिए उस शैतान के हाथों से प्रजा को हम छुड़ाएंगे. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. खुदा इस वचन को आशीष दे. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు రాజా. ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. చివరి దినాలు సైతాను మనుషులని పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నక్షత్రాల్ని పాపంలో పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నక్షత్రం లాంటి రక్షణ పొందిన బిడ్డలు ఏ పాపంలో పడడానికి వీల్లేదు. ఆ సైతానికి తొక్కే శక్తి మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని, మీ రాజ్య స్థాపన ప్రతి దేశంలో జరుగునుగాక, పాపరాజ్యం కూలునుగాక. ఈ కార్యం మీరు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మారనాథ. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామముకే చేయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, తన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ తోడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.